చాలా సందర్భాల లోపల నేను గమనిస్తూ ఉంటాను. చాలా మంది 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు దాటే వరకు ఫ్యామిలీకి చాలా లాయల్‌గా ఉంటారు. హస్బెండ్‌కి లాయల్‌గా ఉంటారు. కుటుంబానికి లాయల్‌గా ఉంటారు. ఒక సర్టెన్ ఇమేజ్ మెయింటైన్ చేస్తా ఉంటారు. వాళ్ళకు ప్రగాఢంగా ఏమనిపిస్తా ఉంటదంటే, అరే మన జీవితం అయిపోతాంది. మనం ఎంజాయ్ చేయాల్సినంత ఎంజాయ్ చేయలేకపోయినాం జీవితం లోపల అనే రకరకాల కారణాలతోటి వాళ్ళు కొంత ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ పెట్టుకుంటా ఉంటారు. భార్యలు భర్తలకు మోసం చేస్తారు. భర్తలు భార్యలకు మోసం చేస్తారు. ఈ మిడ్ లైఫ్ క్రైసిస్ లోపల వీళ్ళు తీసుకునే నిర్ణయాలు చేయబట్టి వాళ్ళ కుటుంబం కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. వాళ్ళ తల్లులను తండ్రులను ఆదర్శంగా తీసుకుని ఎవరితోటి ప్రేమలో పడిపోవడమో, లేకపోతే డేటింగ్ వెబ్సైట్ల లోపల వీళ్ళ పేర్లు నమోదు చేసుకోవడమో, రకరకాల కథలు పడుతూ ఉంటారు. ఈ తల్లిదండ్రుల ధోరణికి కారణం ఏంటిది? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకు ఒక నావెల్టీ సీకింగ్ నేచర్ ఉంటుంది. అంటే ఏంటిది, వాళ్ళ లైఫ్ లోపల బోర్డం ఉండి కొత్తదనం కోరుకుంటా ఉంటారు అన్నట్టు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎమోషనల్ నీడ్స్. పిల్లలు చదువుల కోసం బయటికి వెళ్ళిపోవడము, హస్బెండ్ కానీ వైఫ్ కానీ సరిగా పట్టించుకోకపోవడము, వాళ్ళ సెల్ఫ్ ఇమేజ్ కూడా వాళ్ళ దృష్టి లోపల పడిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఆటోమేటిక్ గా స్కిన్ లోపల ఎలాస్టిసిటీ వస్తుంది, ఆ గ్లో పోతుంది, పొటెన్సీ పైన కూడా డౌట్స్ వస్తూ ఉంటాయి. ఎంతో కొంత ఫైనాన్షియల్ స్టెబిలిటీ లైఫ్ లో రాగానే వీళ్ళు పక్కదారులు చూస్తూ ఉంటారు. భార్యాభర్తల మధ్యన కమ్యూనికేషన్ తగ్గిపోవడం, వీళ్ళకి అదర్ సోర్స్ ఆఫ్ కమ్యూనికేషన్ మీడియంస్ పెరిగిపోవడం. అంటే ఏంటిది, వాట్సాప్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, షేర్ చాట్ కానీ, రకరకాల మాధ్యమాల లోపల కొత్త వాళ్ళు పరిచయం అయిపోతూ ఉంటారు. మీరు తీసుకునే నిర్ణయాలు మీ పిల్లల భవిష్యత్తు పైన కూడా ఎఫెక్ట్ చూపిస్తాయి. సో కాస్త ఆలోచించే నిర్ణయాలు తీసుకోండి.